హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. మన దేశానికి దక్షిణ అంచు నుండి కేవలం 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న ద్వీపం ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ చర్చకు కేంద్ర బిందువుగా మారింది. 81,000 కోట్ల మెగా ప్రాజెక్ట్, భారీ ఆశలు, భారీ పెట్టుబడులు. అయితే అంతకంటే భారీ ప్రశ్నలను కూడా లేవనెత్తుతుంది. అసలు గ్రేట్ నికోబార్లో భారత్ ఏం నిర్మించబోతుంది? ఈ ప్రాజెక్టుపై ఎందుకు ఇంత తీవ్ర వివాదం నడుస్తుంది? మన ప్రభుత్వ దృష్టి గ్రేట్ నికోబార్ పై ఎందుకు పడింది? దీనికి కారణం దాని భౌగోళిక స్థానం. గ్రేట్ నికోబార్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సముద్ర వాణిజ్య మార్గాల్లో ఒకటైన మలక్కా జలసంధికి అత్యంత సమీపంలో ఉంది. ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 25% సరుకు రవాణా ప్రతి ఏడాది ఈ మార్గం ద్వారానే సాగుతుంది. ప్రస్తుతం ఈ సరుకు రవాణాలో పెద్ద భాగాన్ని సింగపూర్ వంటి విదేశీ ట్రాన్స్షిప్మెంట్ పోర్టులు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు భారత్ ఆ పరిస్థితిని మార్చాలి అని భావిస్తుంది. గ్రేట్ నికోబార్ను అంతర్జాతీయ ట్రాన్స్షిప్మెంట్ హబ్గా మార్చి ప్రపంచ సముద్ర వాణిజ్యంలో కీలక పాత్ర పోషించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు మొత్తం 166 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. అంటే ద్వీపం మొత్తం విస్తీర్ణంలో దాదాపు 10%. ఈ ప్రాజెక్టులో ప్రధానంగా 4 భాగాలు ఉన్నాయి. మెగా ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్. గలాతియా బే వద్ద నిర్మించనున్న ఈ పోర్టు పూర్తి స్థాయిలో పనిచేస్తే సంవత్సరానికి 1.45 కోట్ల కంటైనర్లను నిర్వహించగలదు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద పోర్టులతో పోటీపడే స్థాయిలో ఉంటుంది. ఇక రెండవది అంతర్జాతీయ విమానాశ్రయం. 3,300 మీటర్ల రన్వేతో నిర్మించే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. భారీ అంతర్జాతీయ విమానాలు సైతం దిగేందుకు అనుకూలంగా ఉంటుంది. మూడవది గ్యాస్ మరియు సౌరశక్తి ఆధారంగా పనిచేసే ప్రత్యేక విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. దీంతో ద్వీపం పూర్తిగా స్వయం సమృద్ధిగా మారుతుందని ప్రభుత్వం చెబుతుంది. ఇక నాలుగవది ఆధునిక టౌన్షిప్. సుమారు 65,000 మంది నివసించేలా ఒక మినీ సిటీని నిర్మించనున్నారు. అంటే అడవుల మధ్య పూర్తిగా సరికొత్త నగరం పుట్టబోతోంది. ప్రభుత్వం చెబుతున్న ప్రయోజనాలు ఏంటంటే ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి ఏడాది సుమారు 30,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. దీర్ఘకాలంలో 50,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని ప్రభుత్వం చెబుతుంది. కొంతమంది నిపుణులు అయితే ఇది భారత్కు హాంకాంగ్ క్షణం అని అభివర్ణిస్తున్నారు. ఆర్థిక ప్రయోజనాల కంటే కూడా పెద్ద అంశం ఏంటంటే గ్రేట్ నికోబార్కు వ్యూహాత్మక ప్రాధాన్యం కూడా ఉంది. ఈ ద్వీప స్థానం వల్ల ఇండో పసిఫిక్ ప్రాంతంలో జరిగే నౌక కదలికలను భారత్ సమర్థవంతంగా పర్యవేక్షించగలదు. ప్రపంచ చమురు రవాణా మార్గాలపై నిఘా ఉంచే అవకాశం కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుంటే గ్రేట్ నికోబార్ అభివృద్ధి భారత్కి వ్యూహాత్మకంగా కీలకంగా మారుతుంది. ఇది కేవలం వాణిజ్య ప్రాజెక్టు మాత్రమే కాదు, భారత్ సముద్ర శక్తిని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం కూడా. అయితే ఇక్కడే మొదలవుతుంది అసలు వివాదం. గ్రేట్ నికోబార్ సాధారణ ద్వీపం కాదు. ఇది ప్రపంచంలోని అత్యంత సున్నితమైన జీవ వైవిధ్య ప్రాంతాల్లో ఒకటి. ద్వీపం మొత్తం విస్తీర్ణంలో 85% పైగా దట్టమైన అటవీ ప్రాంతం. ఇక్కడ అరుదైన జీవజాతులు నివసిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది ప్రపంచంలోని అతిపెద్ద సముద్ర తాబేలు జాతి అయిన లెదర్ బ్యాక్ తాబేలు. ఈ తాబేళ్లు గుడ్లు పెట్టే గలాతియా బే ప్రాంతంలోనే ఈ భారీ పోర్ట్ నిర్మించున్నారు. దీనికోసం సముద్రాన్ని తవ్వాల్సి ఉంటుంది. దీంతో వేల ఏళ్లుగా ఉన్న పగడపు దిబ్బలు నాశనం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీరాన్ని సునామీల నుండి రక్షించే మడ అడవులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ భారీ నిర్మాణాలు మొత్తం ద్వీపం పర్యావరణ సమతుల్యాన్ని శాశ్వతంగా దెబ్బతీయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివాసీల భవిష్యత్తుకు పెనుముప్పు కలిగే ప్రమాదం ఉందంటున్నారు సామాజికవేత్తలు. ఈ ద్వీపంలో శతాబ్దాలుగా అక్కడే నివసిస్తున్న షోంపెన్ తెగకు నిలయం. వీరు ప్రపంచంలోని అత్యంత సున్నితమైన ఆదివాసీ వర్గాల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అడవులపైనే ఆధారపడే జీవించే ఈ తెగ బయటి ప్రపంచంతో చాలా తక్కువ సంబంధం కలిగి ఉంది. భారీ నిర్మాణాలు, జనాభా పెరుగుదల వల్ల వారి జీవన విధానం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. కొత్త వ్యాధులు, భూమి కోల్పోవడం, సాంస్కృతిక గుర్తింపు మాయమవడం వంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇటీవల రాహుల్ గాంధీ కూడా గ్రేట్ నికోబార్లో పర్యటించారు. అక్కడ ఆయన స్వయంగా అక్కడి పరిస్థితిని గమనించారు. ఈ అంశం పైన కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి, ఆదివాసీలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్టు వెనుక పెద్ద కార్పొరేట్ ప్రయోజనాలు ఉన్నాయని అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. ఆదాని గ్రూప్ వంటి పెద్ద సంస్థలకు ప్రయోజనం చేకూర్చడానికే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. దేశ భద్రతే ప్రధాన లక్ష్యమైతే అలాంటి మౌలిక వసతులను ఇతర ప్రాంతాల్లో, ఉదాహరణకు కేరళ తీరంలో లేదా ఇప్పటికే అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశాలను కూడా పరిశీలించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే రాహుల్ గాంధీ ఏమన్నారో ఇప్పుడు విందాం. The point is that they want to help Mr. Adani, and these criminals are hiding behind the navy, behind the forces, to steal Indian land. That's what's happening. They're saying they want to build
a port, a transshipment port. It's a non-starter because they are already building a port in Kerala, which is on the mainland. So that's the first lie. The second point, please explain to me, where do hotels, rest houses come in to the defense of our country? How are they correlated? ఇక ప్రభుత్వ వాదన ఏంటంటే గ్రేట్ నికోబార్ మలక్కా జలసంధికి అత్యంత దగ్గరలో ఉంది. ఇలాంటి స్థానం భారత్లో మరెక్కడా లేదు. ఇది కేవలం పోర్ట్ ప్రాజెక్టే కాదు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత వ్యూహాత్మక ఉనికికి బలోపేతం చేసే ప్రాజెక్ట్. అందువల్ల ఇతర పోర్టులు గ్రేట్ నికోబార్కి పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయం కావని ప్రభుత్వం చెబుతోంది. ఇది భారత భవిష్యత్తుకు అవసరమైన మెగా ప్రాజెక్ట్ అనుకుంటున్నారా, లేక పర్యావరణానికి ఆదివాసీలకు ముప్పు తెచ్చే ప్రమాదకర నిర్ణయమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.